ప్రైజ్ లార్డ్. దేవుని నామం మీ అందరికి వందనాలు. ఈరోజు దేవునికి వాక్యాన్ని ధ్యానం చేద్దామా? చూడండి, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుండి చూడగలిగితే మనకు అర్థమవుతాం. 4వ వచనం దగ్గర నుండి 42వ వచనం వరకు మనం చూడగలిగితే ఒక స్త్రీకి యేసుకు మధ్య జరుగుతున్న సంభాషణ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అని ఆలోచన చేస్తే ఆ స్త్రీయే సమరయ స్త్రీ. సమరయ ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ. ఆ స్త్రీతో యేసు ఎలాగా మాట్లాడుతున్నాడు, ఆ స్త్రీ యేసుని ఏ రీతిగా గ్రహిస్తుంది అనే విషయాలు మనం శ్రద్ధగా గ్రహించగలిగితే మనం అందులో అనేకమైన విషయాలను మనం నేర్చుకోగలుగుతాం. ఈరోజు దేవునికి వాక్యాన్ని నేరుగా మనం ధ్యానం చేద్దామా? చూడండి, సమరయ స్త్రీ ఎవరు అని చూస్తే, సమరయ స్త్రీ ఎంతగానో పాపం చేస్తూ, సమరయ స్త్రీ ఎంతో వ్యభిచారంతో జీవిస్తున్న స్త్రీగా కనిపిస్తూ ఉంది. నిజంగా మనం ఆలోచన చేస్తే అటువంటి స్త్రీని యేసు వెతుక్కుంటూ వెళ్ళాడండి. యేసు ఎండ వెళ్ళ 12 గంటలప్పుడు వెతుక్కుంటూ యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఆ సమయంలో వస్తుందని యేసుకు ముందుగానే తెలుసు, ఎందుకంటే ఆయన దేవుడు కనుక. యేసు మిమ్మల్ని అడుగుతున్నా, సమరయ స్త్రీ లాంటి ఆ ఘోర పాపిని దేవుడు వెతికి మరి క్షమించడానికి సిద్ధపడ్డాడు. నిజంగా అది చాలా గొప్ప విషయం. నిజంగా అటువంటి భారం ఆయనలో ఉంది, అటువంటి స్వార్థ భారం ఆయనలో ఉంది, ఆయనలో ఉన్న గొప్పతనం అది. ఈరోజు మనం గమనిద్దామా? దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా గ్రహించగలిగితే మనం అనేకమైన విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. అయితే సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరికి రాగానే ఏం జరిగింది? యాకోబు బావి దగ్గరికి రాగానే ఏం జరిగిందంటే, వెంటనే నీళ్లు చెందుకోవడానికి ఆమె వచ్చింది. ఎవరు ఉండర్లే అనుకొని వెంటనే అక్కడ చూసేసరికి ఒక మనుషుడు కనపడుతూ ఉన్నాడు. ఆ మనుషుడు ఎవరు అని చూస్తే, మనం గ్రామానికి చెందిన వ్యక్తి కాదు ఇతను, ఎవరోలే అనుకున్నట్టుగా ఆమె వెతకడం, అలాగా వెళ్ళడం చూస్తూ ఉన్నాం. వెంటనే యేసు ఆమెను చూచి ఒక మాట చెప్పడం ప్రారంభించాడు. అమ్మా, నాకు త్రాగటానికి కొన్ని నీళ్ళు ఇవ్వవా అని అడిగాడు ఆయన. వెంటనే ఆమె చూసి, మీకు నాకు సాంగత్యం లేదు కదా, ఇదిగో మీకు మాకు మధ్య సాంగత్యం లేదు కదా, ఇదిగో మీకు నాకు మధ్య ఫ్రెండ్షిప్ లేదు కదా, మీరు యూదులు, మేము సమరయులం, అయితే నేనిచ్చి నేను ఎలా తాగుతావు అని అడగగానే వెంటనే యేసు చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? నిన్ను ఎవరు దాహం ఇవ్వమని అడుగుతున్నారో, నీవు నిజంగా దేవుని ఆత్మ, దేవుని వరము నీలో ఉన్నట్లయితే, ఇదిగో నువ్వు అతన్ని గ్రహించగలిగితే నీవు నాకు నీళ్ళు ఇవ్వడం కాదు, ఇదిగో నీవే నన్ను అడుగుతావు అన్నట్లుగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ఆ విషయాలు మనం పరిశీలించేద్దాం, మిగతా విషయాలను చూద్దాం ఒకసారి. ఇంతకీ సమరయ స్త్రీకి మధ్య యేసుక్రీస్తుకు మధ్య జరిగిన సంఘటన ఏంటి అని చూడగలిగితే, సమరయ స్త్రీలో ఒక 6 లక్షణాలు, సమరయ స్త్రీ చేసిన 6 గొప్ప పనుల గురించి ఈరోజు మనం వినడానికి సిద్ధపడుతున్నాం. నిజంగా సమరయ స్త్రీ ఆ యొక్క స్థితిలో ఈరోజు ఇప్పటి వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే నిజంగా ఆమె చేసిన మంచి పనులే. ఈరోజు ఏంటి ఆమె చేసిన మంచి పనులు, ఏం చేసింది, ఎందుకు ఆమెను గుర్తుపెట్టుకుంటున్నాం, ఎందుకు ఆమె గురించి ధ్యానం చేస్తున్నాం అంటే, ఆమె చేసిన 6 పనుల గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చూద్దామా? మొట్టమొదటి పని ఏంటి అంటే, ఫస్ట్ వన్, ఆమె చేసిన గొప్ప పని ఏంటి అంటే యేసుతో మాట్లాడటమే. అంతకు మించి మరొకటి ఏమీ లేదు. ఈరోజు యేసుతో మాట్లాడటం అనేది చాలా ప్రాధాన్యమైనది. ఈరోజు యేసుతో మాట్లాడటం చాలా గొప్పది. ఈరోజు యేసుతో మాట్లాడటం అనేది చాలామంది చేయట్లేదు. ఎవరైతే యేసుతో మాట్లాడటం ప్రారంభిస్తారో, ఎవరైతే యేసుతో మాట్లాడటానికి ఇష్టపడతారో, వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. యేసుతో మాట్లాడటం అనేది చాలా మంచి విషయం. ఈరోజు మంచి పని, అది చేయడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు. పనులు చేసుకోవడానికి టైం ఉంటుంది, కానీ ఇదిగో అనేకమైన సొంత పనులు చేసుకోవడానికి టైం ఉంటుంది, కానీ అన్నీ చేస్తారు, కానీ ఆఖరికి వచ్చేసరికి యేసుతో మాట్లాడదామా అనే ఆలోచన వచ్చేసరికి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదండి మాకు, ఈరోజు దేవుడిని అడగడానికి సమయం లేదండి, దేవునితో ముచ్చరించడానికి మాకు సమయం లేదండి అని చాలామంది చెప్పడం నేను విన్నాను. కానీ గుర్తుపెట్టుకుందాం, ఈరోజు యేసుతో మాట్లాడడం చాలా ప్రాధాన్యం. ఎందుకు అంటే, సమరయ స్త్రీ యేసుతో మాట్లాడింది కనుకనే తన జీవితంలో గొప్ప కార్యాలు సాధించగలిగింది. సమరయ స్త్రీ యేసుతో మాట్లాడింది కనుకనే దేవుడు తనను వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. నిజంగా బహుబలంగా సువార్త సేవలో వాడుకోవడానికి ఇష్టపడ్డాడు అంటే, పరిచర్య నిమిత్తం తను నియమించాడు అంటే, నిజంగా అది యేసుతో మాట్లాడటం ఒక ముఖ్యమైన కారణంగా మనం గమనించవచ్చు. నిజంగా యేసుతో మాట్లాడడం చాలా ముఖ్యం. చాలామంది యేసుతో మాట్లాడడానికి వెనకాడుతూ ఉంటారు. ఈరోజు మీరు మాట్లాడండి, తప్పక దేవుడు అద్భుతంగా మనల్ని వాడుకుంటాడు. చూడండి, యేసుతో మాట్లాడింది ఆమె, అందుకే తన జీవితాన్ని మార్చేశాడు దేవుడు. ఈరోజు యేసుతో
మాట్లాడటం ప్రారంభిస్తావా? నీవు యేసుతో మాట్లాడినప్పుడు మాత్రమే నీ జీవితం నిజంగా దేవుడు మలుచుకుంటాడు. చాలా మంది యేసుతో మాట్లాడకే ఆ రీతిగా ఉంటాడు. దావీదైతే ప్రతిదినం దేవునితో మాట్లాడేవాడు, ప్రతిదినం దేవుని స్తుతించేవాడు, ప్రతిదినం దేవునితో గడిపేవాడు. అందుకే దేవుడు తనని ఎన్నుకున్నాడు. తనని ఎన్నుకొని బహుబలంగా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. నిజంగా గొప్ప రాజుగా దేవుడు నియమించాడు. మాట్లాడటం ప్రారంభించు, దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. అలాగే డానియేలు మీరు చూడగలిగితే, డానియేలు ప్రతిదినం దేవునితో ముమ్మారు మాట్లాడాడు. అందుకే దేవుడు డానియేలుని గొప్ప వ్యక్తిగా మార్చాడు. నిజంగా ఈ రోజు నువ్వు దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. ఈరోజు చాలా మంది దేవుని యొక్క మాటను వెనుక, దేవుని యొక్క స్థితిలో గొప్పగా ధ్యానం చేయకపోవడం వల్లనే ఈరోజు చాలామంది వెనకడిపోతూ ఉన్నారు. అంటే దేవునితో మాట్లాడు, ఈ జీవితాన్ని మలుచుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినగలవా? దేవునితో నువ్వు మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే నీ జీవితాన్ని దేవుడు మలుచుకుంటాడు. మొట్టమొదటిగా సమరయ చేసిన పని ఏంటి అంటే దేవునితో మాట్లాడటం. రెండో విషయాన్ని మనం పరిశీలన చేస్తే, దేవునితో మాట్లాడితే సరిపోదు, దేవుడు చెప్తున్న మాటను కూడా వినాలి. అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈరోజు చాలామంది దేవునితో మాట్లాడతారు, కానీ ఆయన చెప్పే మాటను మాత్రం వినరు. ఎవరైతే దేవుని మాటను వింటారో వారు గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు. ఆనాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడుతూ అంటున్నాడు, ఆదికాండం 12వ అధ్యాయంలో చూడగలిగితే, నీవు నీ దేశాన్ని, నీ తండ్రిని, నీ బంధువుల మధ్య నుండి విడిచి నేను చూపించు దేశానికి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం వినటం ప్రారంభించాడు. సమరయ స్త్రీ కూడా యేసు మాట్లాడుతూ ఉంటే వింటా ఉంది. యేసు మాట్లాడుతూ ఉంటే శ్రద్ధగా వినడం ప్రారంభిస్తుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మనం యేసు మాట్లాడేటప్పుడు వినటానికి ఇష్టపడుతున్నామా? అప్పుడు మాత్రమే దేవుడు గొప్పగా వాడుకుంటాడు. మందిరానికి వస్తాం, దేవుడు మాట్లాడుతుంటే వినం. మందిరానికి వస్తాం, సేవకుడి ద్వారా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే వినం. ఈరోజు మందిరానికి వస్తే సరిపోలే, దేవుని మాట వినగలగాల. దేవుని మాట విన్న వాళ్ళు మాత్రమే గొప్ప స్థాయికి దేవుడు తీసుకువెళ్ళాడు. వారిని మాత్రమే బలమైన పాత్రలుగా వాడుకున్నాడు. ఈరోజు నువ్వు యేసు మాట వినడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని లేఖనాన్ని శ్రద్ధగా గ్రహించడానికి సిద్ధంగా ఉన్నావా? అప్పుడు మాత్రమే నువ్వు ఉన్నతమైన స్థితికి చేరగలుగుతావు. అందుకే దేవుడికి వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? మొదటి కీర్తన మనం చూడగలిగితే అక్కడ అంటాడు, దీవారాత్రులు ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్యాన్ని ఇప్పుడు కూడా మనం దీవారాత్రులు ధ్యానం చేస్తూ ఉండాలా అని విని ఏం చేయాలి? దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలా. అప్పుడు మాత్రమే మనము నీటి కాలువ ఎవరు నాటబడింది, ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉంటామని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అంటే తప్పక దేవుని మాట వినాలా, విని దాన్ని ధ్యానించాలా. అప్పుడు మాత్రమే ఫలిస్తాం. నిజంగా అప్పుడు మాత్రమే గొప్ప స్థాయికి ఎదుగుతాం. సమరయ స్త్రీ మొట్టమొదటిగా దేవునితో మాట్లాడటం ప్రారంభించింది. రెండవదిగా ఆయన మాట విన్నది. అందుకే మనకు అర్థమవుతా ఉంది ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చేసిందని. చూడండి ఎలా విన్నదో మనకు అర్థమవుతా ఉంది. ఒక రిఫరెన్స్ చూద్దామా? చూడండి, అక్కడ రాస్తున్న మాటలు చూద్దామా? 18వ వచనాన్ని మీరు చూడగలిగితే యేసు ప్రభు అంటున్నాడు, 17వ వచనం, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా. 16వ వచనం చూడండి, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా. ఆ స్త్రీ ఏం చెప్తుందో చూడండి. వెంటనే యేసు చెప్పిన ప్రతి దానికి ఆమె ఆన్సర్ చెప్పడం ప్రారంభిస్తుంది. అంటే ఆమె ఎంత శ్రద్ధగా అని చెప్పే ప్రతి మాట వింటుందో మనకు అర్థమవుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినగలిగితే దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో కూర్చోబెట్టడానికి సిద్ధపడుతున్నాడు. సమరయ స్త్రీ మాట విన్నది కనుకనే తన జీవితాన్ని మలుచుకోవడానికి సిద్ధపడ్డది. ఈరోజు చాలామంది మాట వెనక నష్టపోతూ ఉంటారు. అది ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి చెప్పినప్పుడు వినకపోతే విద్యార్థి నష్టపోతాడు. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పినప్పుడు వినకపోతే పిల్లలు నష్టపోతారు. అదే రీతిగా నీ దేవుని సేవకుడు అనగా నీ దేవుని మాట్లాడుతున్నప్పుడు తప్పక నువ్వు మాట వినకపోతే నష్టపోతావు. అందుకే ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన మాటను శ్రద్ధగా వినడానికి నువ్వు సిద్ధపడాలా. అప్పుడు దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడు. సమరయ స్త్రీ విన్నది కనుక దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. అనేక మంది ఈ సువార్త ప్రకటించడానికి దేవుడు ఆమెను బహుబలంగా వాడుకున్నాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈరోజు అల్పులమైన, హీనులమైన, దుర్మార్గులమైన, నీచులమైన, వ్యభిచారులైన ఎవరైనా సరే యేసు మాట వింటే దేవుడు బహుబలంగా వాడుకుంటాడు. ఈరోజు యేసు మాట వింటానికి సిద్ధపడతావా? అప్పుడు దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడు. చేసిన మరొక పని అక్కడ కనిపిస్తూ ఉంది. ఏం చేసింది సమరయ స్త్రీని చూస్తే, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి,
ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా, ఇక్కడ ఏం చేస్తుంది సమరయ స్త్రీ అంటే యేసుతో మాట్లాడింది మొదటగా. అలాగే ఇంకేం చేస్తుంది, యేసు మాట విన్నది. ఇంకేం చేస్తుంది అంటే ఆమె ఏం చేస్తుంది అంటే, ఇదిగో నాతో చెప్పినవన్నీ, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన అతన్ని చూద్దురు రండి, ఇతను మెస్సయ్య కాదా అని చెప్పడం ప్రారంభిస్తుంది. అంటే మూడోదిగా ఆమె చేసిన పని ఏంటి అంటే, ఈయనే మెస్సయ్య అని గుర్తుపట్టింది, ఈయనే మన రక్షకుడు అని గుర్తుపట్టింది. ఈరోజు చాలా మంది యేసు మాట వినరు, యేసుతో మాట్లాడరు, అందుకే ఈయనే మెస్సయ్య అని గ్రహించలేకపోతున్నారు. చాలా మంది కూడా ఈరోజు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించట్లే, యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడని నమ్మట్లే, యేసు ప్రభు ఎప్పుడైతే మనల్ని రక్షించడానికి భూలోకానికి వచ్చాడో స్వీకరించలేకపోతున్నాము అంటే, ఆయన ఇచ్చే రక్షణని పొందుకోలేకపోతున్నామంటే మనము ఆయనను గ్రహించట్లే. ఆయన గ్రహించిన వాడు తప్పక స్వీకరిస్తాడు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు నిజంగా యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరిస్తే నువ్వు తప్పక చేసే పని ఏంటిదో తెలుసా? యేసుని సొంత రక్షకుడిగా స్వీకరిస్తావు. నిజంగా యేసుని నువ్వు అర్థం చేసుకోగలిగితే, సమరస్త్రీ అర్థం చేసుకున్న రీతిగా నువ్వు అర్థం చేసుకోగలిగితే వెనువెంటనే నువ్వు రక్షణ పొందుతావు, వెనువెంటనే బాప్తిసం పొందుతావు, వెనువెంటనే ప్రభు యొక్క సువార్తలో వాడబడటానికి సిద్ధపడతావు. కారణం ఏంటి అంటే, నువ్వు మొట్టమొదటిగా యేసుతో మాట్లాడవు, యేసు మాట వినవు, అందుకే నువ్వు యేసు ఎవరో నీకు అర్థం కావట్లే. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డ, సమరయ స్త్రీ లాగా నువ్వు వెతికి శోధించి ఆలోచించిన రీతిగా నువ్వు ఆలోచన చేయగలిగితే, తను ఎంత శ్రద్ధగా మాట విని, ఎంత శ్రద్ధగా దేవునితో మాట్లాడి, ఆయన ఎవరో ఆయన బయలుపరుస్తుంటే మాటలు శ్రద్ధగా విని ఏ రీతిగా గ్రహించిందో, ఈరోజు దేవుని వాక్యం అంత శ్రద్ధగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు గ్రహిస్తున్నావా? దేవుని వాక్యం శ్రద్ధగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు దేవుడే నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. అప్పుడు చెప్తాడు, నేను మెస్సయ్యని అని. ఈరోజు గ్రహింపు నీకు రావాలా? పరిశుద్ధాత్మ నేను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు చదువుతూ దేవుని మాటలు వింటూ నువ్వు గైకుంటే దేవుడు అనేకమైన విషయాలు నీకు చెప్పడం ప్రారంభిస్తాడు. ఈరోజు సమరయ స్త్రీ చేసిన మంచి పని ఏంటి అంటే, ఆయన మెస్సయ్యని గ్రహించింది. ఓ ప్రియమైన కుమారులారా, ఓ ప్రియమైన కుమార్తెలారా, ఓ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆయన మెస్సయ్యని గ్రహించావా? నువ్వు గ్రహిస్తేనే పరలోక రాజ్యం చేరతావు. నువ్వు తెలుసుకోగలిగితే నేను నిత్య జీవానికి వెళ్ళగలుగుతావు. ఆయనే మెస్సయ్య నువ్వు తెలుసుకోలేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. సమరయ స్త్రీని వెతికిన రీతిగా నిన్ను వెతకడానికి ఇష్టపడ్డాడు, నిన్ను వెతికి మరి రక్షించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన భూలోకానికి వచ్చాడు, ప్రతి ఒక్కరి నిమిత్తమై ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన మెస్సయ్య నువ్వు గ్రహించగలిగితే, ఆయనే నిన్ను రక్షించడానికి వచ్చిన వాడిని గ్రహించగలిగితే అప్పుడు మాత్రమే నీవు ఆయన మెస్సయ్యని గ్రహించి నిజంగా ఆయనకు నువ్వు లోబడే రీతిగా నువ్వు జీవిస్తావు. సమరయ స్త్రీ చేసిన గొప్ప పని ఏంటి అంటే, ఆయన మెస్సయ్యని గ్రహించింది. ఓ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అది గ్రహించగలిగితే గొప్పగా దేవుడిని వాడుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇంకొక విషయం చూద్దామా? సమరయ స్త్రీ ఏం చేస్తుందో చూడండి. అక్కడ చెప్తున్న మాట, సమరయ స్త్రీని చూడగలిగితే 4వ అధ్యాయంలోనే 28వ వచనంలో మీరు పరిశీలన చేయగలిగితే, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. ఇంతకీ సమరయ స్త్రీ ఏం చేసింది? యేసు మెస్సయ్యని ఎప్పుడైతే గ్రహించిందో, యేసు రక్షించేవాడని ఎప్పుడైతే గ్రహించిందో, యేసు దేవుడని ఎప్పుడైతే గ్రహించిందో, వెంటనే చేసిన పని ఏంటంటే, తన కుండను విడిచిపెట్టి అంటే అర్థం ఆయన గ్రహించి తన పాపాన్ని గ్రహించి ఆమె పాపాన్ని విడిచిపెట్టింది. ఆమె పాపాన్ని విడిచిపెట్టి వెంటనే ఆమె చేసిన పని ఏంటిదో తెలుసా? ఊరిలోనికి పరిగెడతా ఉంది. ఆమె నిలబలేని స్థితిలో ఉండిపోతా ఉంది. ఎస్, ఈయనే మెస్సయ్య, ఎస్ ఈయనే దేవుడు, ఇక మీదట నా పాపాలని విడిచిపెట్టాలి, ఇక మీదట నా పాపాలని ఒప్పుకోవాలి, ఇక మీదట నా జీవితం పాపపు జీవితంగా ఉండకూడదు అని ఆమె గ్రహించింది. వెంటనే తన పాపాలను విడిచిపెట్టింది. ఒప్పుకోగలగాల. ఈరోజు చాలా మంది మందిరాలకు వస్తారు కానీ పాపాలను మాత్రం విడిచిపెట్టరు. అన్నీ వదిలేసి వస్తారు కానీ పాపాలను మాత్రం పక్కన పెట్టుకొని వచ్చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకుందామా, మన పాపాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడే మనం గొప్ప స్థితికి ఎదగలుగుతాం. అందుకే ఒక మాట చెప్తారు కదా, దేవుడికి వాక్యం ఒక మాట ఉంది, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఆ స్త్రీ కనికరం పొందింది, సమరయ స్త్రీ కనికరం పొందింది. కారణం ఏంటి అంటే, ఆమె పాపాలను ఒప్పుకుంది. ఆమె పాపాలను ఒప్పుకుంది కనుక ఊరిలోనికి వెళ్ళి చెప్తుంది, ఇదిగో నేను చేసిన పాపాలన్నీ నాతో చెప్పిన వాడు మెస్సయ్య కాదా? రండి మీకు చూపిస్తా, రండి ఆయన పరిచయం చేస్తా, రండి ఆయనతో మాట్లాడిస్తా, రండి ఆయన మీ గురించి కూడా చెప్తాడు. ఎన్ని మాటలు చెప్పుకుంటుందో ఈరోజు మనం ఆలోచించేద్దామా? ఆమె పాపాన్ని విడిచిపెట్టింది కనుక ప్రభు పని చేయడానికి సిద్ధపడ్డది. చాలా మంది ఈరోజు ప్రభు పని చేయరు. కారణం ఏంటో తెలుసా?
పాపాన్ని విడిచిపెట్టరు. పాపాన్ని విడిచిపెట్టని వాడు ప్రభు పని చేయలేడు. ఈరోజు ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఓ యవనుడా, యవనురాలా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పాపాన్ని విడిచిపెట్టను ప్రారంభిస్తే దేవుని పని చేయడానికి నువ్వు సిద్ధపడతావు. చాలా మంది ఈరోజు దేవుని పని చేయక వెనకాడిపోతున్నారు. కారణం నీ పాపాన్ని విడిచిపెట్టకపోవడమే. సమరస్త్రీ అయితే వెంటనే తన పాపాన్ని విడిచిపెట్టేసింది. అందుకే దేవుని పని చేయడం ప్రారంభించింది. చూడండి ఇంకొక మాట, సమరస్త్రీ చేసిన విషయం ఏంటి? 5వదిగా చూడగలిగితే అనేకులకు ఆమె సువార్త ప్రకటించింది. చూడండి 29వ వచనం చూడగలిగితే, ఇగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. అంతేకాదు 39లో కూడా చూస్తే, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆస్తి మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏం జరిగింది? ఆ ఊరిలో ఆమె చెప్తున్న సువార్తను బట్టి, ఆమె చెప్తున్న మాటను బట్టి, ఆమె చెప్తున్న యేసు క్రీస్తుని గురించిన సువార్తను బట్టి ఆ ఊరిలో అనేకులు ఆమె మాట యందు విశ్వాసం ఉంచి ఆమె మాటను నమ్మి వాళ్ళు కూడా యేసుని విశ్వసించడం ప్రారంభించారు. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైనా యేసు గురించి చెప్పడం ప్రారంభించావా? యేసు గురించి మాట్లాడడం ప్రారంభించావా? అనేకులకు యేసు గురించి నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. ఈరోజు చాలా మంది తనకు తానే రక్షణ చాలు అనుకుంటారు. ఇక నేను ఒక్కడిని రక్షించబడ్డాను చాలు, నా కుటుంబం రక్షించబడ్డది చాలు, ఇక నా బంధువులు రక్షించబడ్డారు చాలు, నా వాళ్ళంతా మందిరానికి వస్తున్నారు చాలు అనే భావంతో ఉండిపోతున్నారు. కానీ దేవుడికి వాక్యం చెప్తుంది, ఆ సమరయ స్త్రీ అయితే వెంటనే వెళ్ళింది ఎక్కడికి అంటే, ఇదిగో ఊరిలోనికి వెళ్ళి అనేకులకు చెప్పడం ప్రారంభించింది. అందుకే దేవుడు బహుబలంగా ఆమెను వాడుకున్నాడు. నిజంగా మనం ఆలోచన చేయగలిగితే, సమరయ స్త్రీ ఇంటింటికి వెళ్ళింది, ఇంటింటికి వెళ్ళి సువార్త చేస్తుంది, కనపడ్డ వాళ్ళందరికీ చెప్తుంది, నా పాపములను గురించి చెప్పిన వాడు మెస్సయ్య, ఒకసారి రండి, నాలో ఉన్న ప్రతిదీ నాకు చెప్పేశాడు, ఆయన మెస్సయ్య, ఇదిగో నేను మెస్సయ్యని చూశాను అని చెప్పడం ప్రారంభించగా అనేకులు ఆ మాటను నమ్మారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నిజంగా మీకు సేవ పట్ల భారం ఉందా? నిజంగా సువార్త పట్ల భారం ఉందా? దేవుని ఎందు ఉన్నామన్న పేరు మాత్రమే నీకు ఉందా? ఆయన పనిలో పాలిభాగస్వడానికి సిద్ధపడుతున్నావా? ఇదిగో చాలా మంది కుమారులు చేసే పని ఏంటంటే, తండ్రి దగ్గర నుండి ఆస్తిని చాలా మంది ఆశిస్తారు. అలాగే కొంతమంది తండ్రి యొక్క భూమి యొక్క భాగాల నుండి చాలా వరకు ఆశిస్తూ ఉంటారు. కానీ నిజమైన కుమారుడు చేసే పని ఏంటిదో తెలుసా? తండ్రి యొక్క బాధ్యతను పంచుకుంటాడు. తండ్రి ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయడానికి ఇష్టపడతాడు. తండ్రిని సంతోషపెట్టాలని చూస్తాడు. నిజమైన కుమారుడు చేసే పని ఏంటి అంటే, తండ్రి యొక్క ఆలోచనల ప్రకారం నడవడానికి ఇష్టపడతాడు. తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడో చూస్తూ ఉంటాడు. నేనేం చేయాలని కోరుకుంటాను తండ్రి అని ఎప్పుడు గ్రహిస్తూ ఉంటాడు. నిజంగా ఈరోజు నువ్వు దేవుని కుమారుడు అయితే, నిజంగా దేవుని బిడ్డవైతే, ఈరోజు దేవుని ఎలా సంతోషపరచాలో, ఆయన చిత్తం ఏంటిదో, ఆయన ఏమని కోరుకుంటున్నాడో అది నువ్వు తెలుసుకొని చేయాల్సిన అవసరం ఉంది. అందుకే దేవుడు నీకు నాకు సువార్తను ప్రకటించాడు. సువార్తని ప్రకటించమని బాధ్యతను అప్పచెప్పాడు. ఈరోజు చాలామంది దేవుని యొక్క ఆస్తిని, అంతస్తుని అడుగుతున్నారు, కానీ నాకు ఆశీర్వాదం దయచే ప్రభు అని అడుగుతున్నారు, కానీ నాకు స్వస్థపరచు దేవాన్ని నన్ను అడుగుతున్నారు, కానీ ప్రతిదీ వారి అవసరం కొరకు అడుగుతున్నారు, కానీ దేవుని కొరకు నేను ఈ పని చేయాలా, దేవుని కొరకు నేను సువార్త ప్రకటించాలా, అనేకమైన ఆత్మలను రక్షించాలా అన్న భారం లేకుండా పోయింది అంత్య దినాలలో. కానీ ఎవరైతే నిజంగా దేవుని కుమారులుగా ఉంటారో వారు సమరయ స్త్రీ వలె సువార్త ప్రకటించడం ప్రారంభిస్తారు. సమరయ స్త్రీ వలె భారంగా దేవుని పనిచేయడానికి ప్రారంభిస్తారు. అప్పుడే దేవుని ఎంతో సంతోషిస్తాడు. మీరు ఆలోచన చేయండి, యేసుక్రీస్తు వారు వచ్చి కూర్చున్నారు. ఆయన చేసే పని ఏంటి అంటే సువార్త ప్రకటించడం. ఆయన చేసే పని ఏంటి అంటే అనేకులను మార్చడానికి ఆయన వెళ్తున్న మార్గం. అలాగే సమరయ స్త్రీ కోసం ఆగాడు ఆయన. ఈరోజు ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆగాడో వెంటనే ఆమె నా పని ఇది అని చెప్పి సమరయ గ్రామానికి వెళ్ళినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం ఆలోచించేద్దామా, దేవుని పనిని అంత బాధ్యతగా మనం తీసుకోగలుగుతున్నామా లేదా? ఇదిగో యేసు అగమా నేను వెళ్తాను సమరయ ప్రాంతానికి అనలే, వెంటనే దేవుడు తనకి భారాన్ని పెట్టేశాడు. ఆమె అనేకులకు పోయి చెప్పడం ప్రారంభించింది. వారందరూ యేసుని ఎత్తుక్కుంటూ వచ్చారు. ఈరోజు నువ్వు నేను సరిగ్గా దేవుని పని చేయగలిగితే అనేకులు యేసుని ఎత్తుక్కుంటూ వస్తారు. యేసుని ఎత్తుక్కుంటూ వచ్చి ఆయన రక్షకుడు అని రుచి వెరిగి మరి ఆయన తెలుసుకుని మరి ఆయన యందు నిత్య జీవం పొందుతారు. ఈరోజు నీవు నేను సరిగా పనిచేయకపోవడం వల్లే
దేవుని యొక్క పనిని మనం ఆలస్యం చేయడం వల్లే, దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక మంది దేవుని ఎదగట్లే. ఈరోజు నీవు నేను బహుబలంగా కష్టపడగలిగితే, నిజంగా దేవునికి వాక్యాన్ని సరిగ్గా మనం అనేకులకు చెప్పగలిగితే దేవుడు మనల్ని గొప్ప స్థితిలో నడిపిస్తాడు. సమరస్య చేసిన 5వ విషయం ఏంటో తెలుసా? అనేకులకు సువార్త ప్రకటించింది. 6వదిలో చూద్దామా ఒకసారి సమరస్య ఏం చేసిందో చూడండి. 4వ అధ్యాయం 39వ వచనాన్ని చూస్తే అక్కడే రాసింది, నేను చేసినవని నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ మాటలను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిది. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనేది కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, ఆ స్త్రీతో చెప్తున్నారు వాళ్ళు, ఇగో ఇక మీదట నువ్వు చెప్పిన మాటని బట్టి మాత్రమే కాక ఏమంటున్నారు చూడండి, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఎప్పుడైతే సువార్త ప్రకటించి అనేకులను రక్షించడం ప్రారంభించిందో, అనేకులను ప్రభు దగ్గరికి తీసుకురావడం ప్రారంభించిందో, ఆమె ద్వారా మారిన అనేకులు కూడా మళ్ళీ చెప్పడం ప్రారంభిస్తున్నారు. అనేకులు సమయ గ్రామం నుండి వస్తూ వాళ్ళు చెప్తున్నారు, ఇగో ఇంతవరకు నువ్వు చెప్పిన మాటను బట్టి మేము నమ్మాం, ఇక మీదట నీ మాటను బట్టి మాత్రమే కాక ఇదిగో ఆయన మాటలు మేము వింటాం, నీలాగా ఆయన మాటలు మేము విని ఆయన చెప్పినట్లు చేసి ఈయన లోక రక్షకుడని మేము తెలుసుకొని నమ్ముతున్నాం అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. సమరస్య చేసిన 6వ విషయం ఏంటి అంటే, అనేకమైన ఆత్మలను ప్రభు దగ్గరకు నడిపించింది. ఎంత నమ్మకంగా నడిపించింది అంటే అంత నమ్మకంగా నడిపించింది. ఈరోజు సమరస్యకు ఉన్నంత భారం మనకుందా? ఒక స్త్రీ చేసిన పని ఎంత గొప్ప పని అంటే, ఒక గ్రామాన్ని మార్చేసింది, ఒక ప్రాంతాన్ని మార్చేసింది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఎంత భారం కలిగి ప్రభు పని చేస్తున్నావు? ఎంత రోజు ఆలోచించే, దేవుడు నీ పట్ల నా పట్ల ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన పని చేయవలసిన వారమే మనం ఉన్నాం. ఇదిగో లోకమంతటా ఆయన సువార్తను ప్రకటించవలసిన వారమే ఉన్నాం. ఈరోజు చాలా సిగ్గుసేటు ఏంటంటే, తప్పక మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా యేసు గురించి చెప్పట్లే. ఈరోజు మన పక్కన ఉన్న వాళ్ళకి యేసు గురించి చెప్దాం. ఎప్పుడైతే నువ్వు యేసు గురించి చెప్పడం ప్రారంభిస్తావో అనేకులు విని మారడానికి సిద్ధపడతా ఉంటారు. నీవు యేసు గురించి చెప్పి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు చెప్తే చాలు దేవుడు వాడి పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ప్రియమైన దేవుని కుమారుడా, యేసు గురించి మాట్లాడుతున్నావా? నలుగురిలో యేసు గురించి మాట్లాడంటే సిగ్గుపడతా ఉంటారు. అలాగే నలుగురిలో దేవునికి ఒక బైబిల్ని పట్టుకొని, దేవుని యొక్క గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళాలంటే సిగ్గుపడతా ఉన్నారు. ఈ రోజున అండ్ నిజంగా సిగ్గుపడే క్రైస్తవులుగా ఉంటున్నారు. సిగ్గుపడే క్రైస్తవులు కాదు, క్రైస్తత్వానికి సిగ్గు తెచ్చే క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. నిజంగా ఈరోజు అటువంటి స్థితిలో ఉంటే నువ్వు దేవుని సేవ చేయలేవు. అటువంటి స్థితిలో ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి చేరవు. అటువంటి స్థితిలో ఉంటే ఏమాత్రం కూడా నువ్వు దేవుని ఎందుకు ముందుకు సాగిన వ్యక్తిగా, అంటే నేరుగా చెప్పాలంటే నువ్వు వేస్ట్గా ఉన్నట్లే. ఈరోజు దేవుని ఎందుకు సిగ్గుపడని పనివారిగా మనం ఉండాలా. నిజంగా అనేకులు బైబిల్లో చూడగలిగితే చాలామంది సిగ్గుపడక దేవుని పనిచేశారు. ఈరోజు నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఈరోజు దేవుని మాటలు మనం శ్రద్ధగా వింటున్నాం కదా. సమరస్య సిగ్గుపడలేదండి. ఇదిగో నేను తప్పు చేశాను, నలుగురు తెలిస్తే నన్ను కాంటించి ఉమ్మేస్తారేమో, నన్ను తిట్టేస్తారేమో, నన్ను కొట్టేస్తారేమో, ఇదిగో నేను ఇంత పాపం చేస్తున్నాను సంగతి తెలిస్తే చీ అని అసహించుకుంటారేమో అనేదంతా వదిలేసేసింది. సిగ్గు పడట్లే. ఇదిగో నేను చేసినవి ఏం చేసావమ్మా? ఇదిగో నేను వ్యభిచారం చేశాను. ఇదిగో యేసయ్య చెప్తున్నాడు, నాలో ఉన్నాయని చెప్పాడు, నేను చేసినని చెప్పాను. నీకు కూడా తెలియదు కదా ఇప్పటి వరకు, కానీ ఆయన తెలుసుకున్నాడు. ఆయన తెలిసిపోయింది, ఆయన మెస్సేయే కదా, ఒకసారి రండి అని ఆమె చెప్పడం ప్రారంభించింది. నిజంగా సిగ్గుపడట్లే, ఏమాత్రం సిగ్గుపడలే. ఈరోజు అనేకులు సిగ్గుపడతా ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సిగ్గుపడక ప్రభు పని చేయడానికి సిద్ధపడగలిగితే దేవుడు మీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు. సమరస్య చేసిన ఈ 6 పనులు మనం చేయగలిగితే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను శ్రద్ధగా విందాం. 1, సమరస్య చేసిన మంచి పనులు ఏంటి, గొప్ప పనులు ఏంటి అంటే, 1 ఆయనతో మాట్లాడటం ప్రారంభించింది. 2 ఆయన మాట విన్నది. 3 ఆయన మెస్సేయని గ్రహించింది. 4 ఇదిగో పాపాన్ని విడిచిపెట్టింది. 5
ఏం చేసిందో తెలుసా? సువార్త ప్రకటించడం ప్రారంభించింది. 6 అనేకమైన ఆత్మలను రక్షించింది. సమరయ స్త్రీలో ఉన్న గొప్ప విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకుంటే సరిపోలే, తెలుసుకున్న వాటి ప్రకారం జీవిస్తేనే మన జీవితాలు మారుతాయి. చాలా వరకు తెలుసుకోవడానికి ఇష్టపడతాం, కానీ తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడట్లేదు ఉంది. కానీ ఈరోజు నువ్వు తెలుసుకున్నావు, వెంటనే వాటి ప్రకారం నువ్వు జీవించగలిగితే దేవుడు నిన్ను కూడా సమరయ స్త్రీని వాడినట్లుగా, సమరయ స్త్రీకి పెట్టిన భారం ఏ రీతిగా ఉందో సేమ్ అదే భారం అనేక మందిని మార్చడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడిన ప్రతి మాట, నాతో మాట్లాడిన ప్రతి మాట శ్రద్ధగా విని మనం దేవుని ప్రకారం జీవించగలిగితే దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.